అందరికి దండాలు. T10 పాటల బండి అంటేనే దుమ్ము దుమారం. సీజన్ 3 స్టార్ట్ అయింది. మరి యాంకర్ ఎవరు అని అనుకుంటున్నారా? నేనే మీ రాజక్కని. దుమ్ము దుమారం లేపాలి మరి. ఇవాళ మన స్టూడియోలో ఎవరు ఉన్నారంటే పాటల భూషణం గారిని తీసుకొచ్చిన. మస్తు పాటలు పాడించుకుందాము. మస్తు మస్తు పాడతాడు అన్న కూడా. చదివే మనిషికి జీవమురా, చదివే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టము కాదు, చదువంటే మనకిష్టం ఉంటే చదివే మనిషికి జీవమురా. వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా, వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా, శృతి కొలవలి సుఖాలైతిరా మా వీరులారా. ఇతికిన చేనేతలంటే మృత్యువా, ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ, ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ. ఎర్ర జెండ గుండెల్లో నవరికిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా. అన్న నమస్తే. నమస్తే. మంచిగున్నారా? మంచిగా అన్న, నువ్వు మస్తు పాటలు పాడతావంట. నీకు మంచి గుర్తింపు తెచ్చిన పాట ఒక్కటి వాడు అన్న. మంచి గుర్తింపు తెచ్చినటువంటి పాట నాకు ముగ్ధ మొహినుద్దీన్, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఈ లోకం నీ కోసం అనే పాట నాకు మంచి పేరు తెచ్చింది. ఒక్కసారి గజ్జల మల్లారెడ్డి తెలుగులోకి అనువాదం చేసిన సొంటి పాట. ఈ లోకం నీ కోసం ఎంత పరితపించెనో, ఈ ధరిత్రిని రాక కోసం ఎంత నిరీక్షించెనో, తోరణాలు తీరి జనం బారులుగా నిలచిరే, తోరణాలు తీరి జనం బారులుగా నిలచిరే. పద పదవే గీతమా పదవే నా ప్రాణమా, పద పదవే గీతమా పదవే నా ప్రాణమా, నా ప్రాణమా. నిమ్మోమున కలలు లేవు, ముంగురులు లేవు, నిమ్మోమున కలలు లేవు, ముంగురులు లేవు, అనువనుగుణ నిర్వేదం ఆవహించుకున్నరే, విషవాయువు ప్రసరణముల విశ్వం దుర్గంధమే, విషవాయువు ప్రసరణముల విశ్వం దుర్గంధమే. పద పదవే గీతమా పదవే నా ప్రాణమా, పద పదవే గీతమా పదవే నా ప్రాణమా, నా ప్రాణమా. బ్రతుకును నడిపించినట్టి పాటలు చిరజిక్కెనే, బ్రతుకును నడిపించినట్టి పాటలు చిరజిక్కెనే, చుక్కలాంటి చెలికలాన చితబల్లము నాటలే, పంజరాన పక్షులుగా బ్రతికిరి నీ సహచరులే, పంజరాన పక్షులుగా బ్రతికిరి నీ సహచరులే. పద పదవే గీతమా పదవే నా ప్రాణమా, పద పదవే గీతమా పదవే నా ప్రాణమా.
నా ప్రాణమా. గుడి మాటున మతమౌజపు గోపురాలు నిలచనే, గుడి మాటున మతమౌజపు గోపురాలు నిలచనే, తల్లల్లోన ఆధ్యాత్మిక దాశం నడిపించనే, మాయా ప్రమథాలలో మనిషి బానిసయ్యనే, మాయా ప్రమథాలలో మనిషి బానిసయ్యనే. పద పదవే గీతమా పదవే నా ప్రాణమా, పద పదవే గీతమా పదవే నా ప్రాణమా, నా ప్రాణమా. మస్తిష్కంలో నదనం మత్తు మందు చల్లెనే, మస్తిష్కంలో నదనం మత్తు మందు చల్లెనే, కార్మిక రక్త స్రవంతి కట్టలు తెగి పారనే, న్యాయ సుగంధానిలాలు నింపును ఈ లోకంలో, న్యాయ సుగంధానిలాలు నింపుము ఈ లోకంలో. పద పదవే గీతమా పదవే నా ప్రాణమా, పద పదవే గీతమా పదవే నా ప్రాణమా, నా ప్రాణమా. పదవే గీతమా నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా. బా సూపర్ అన్న, అసలు ఎంత మంచిగా పాడుతున్నావు అంటే. అసలు పాట ఎట్లా పరిచయం నీకు, ఏడ నేర్చుకున్నావు? 1990లో అక్షరాస్యత ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. అక్షరాస్యత ఉద్యమం, నిరక్షరాస్యత ఉద్యమం. ఆ జాతలో అనేక మంది కళాకారులను పిలుపునిచ్చారు. అదే విధంగా నాకు ప్రజానాట్య మండలి బండి సత్తన్న మంచి గాయకుడు, తర్వాత రచయిత, ఆ బండి సత్తన్న ద్వారా నేను ఆ అక్షరాస్యత ఉద్యమంలో 1990లో జిల్లా వ్యాప్తంగా నేను పాల్గొనడం జరిగింది. అక్కడ నుంచి నా పాట అనేది స్టార్ట్ అయింది. అంటే ఆడ మీరు పాడడం మొదలు పెట్టారు, స్టార్ట్ అయింది. పాటను ఎట్లా నేర్చుకున్నారు మీరు? ఏడ పాటలు అంటే ఇప్పుడు ప్రజానాట్య మండలి ప్రధానంగా మాకు జగనన్న, తర్వాత దేవక్క, శాంతారావు, జగ్గరాజన్న ప్రధానంగా మాకు పాటల శిక్షణ శిబిరాన్ని బాగా పాడాలి బాపృతంగా పాడి చూపించినటువంటి మా గురువు. అప్పుడు ఉమ్మడి ఆంధ్ర ఉండే, ఇప్పుడు ఆంధ్రకి వెళ్ళిపోయాడు మా జగనన్న. మా జగనన్న మేము ఎప్పుడు మర్చిపోలేము, ఎందుకంటే ఈ స్థాయిలో ఇక్కడ పాడుతున్నాం అంటే మా గురువులు జగనన్న, మా ప్రజానాట్య మండలి వాళ్ళందరికీ నేను ప్రధానంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ప్రజానాట్య మండలి లేకపోతే నేను ఈ స్థాయిలో ఇప్పుడు నేను ఇక్కడ పాడలేను. అంటే మీరు పాట నేర్చుకున్నది ప్రజానాట్య మండలిలో నేర్చుకున్నారు. ఒక్క పాట పాడండి, మంచి పాట మీకు నచ్చింది. అప్పట్లో 1990లో అక్షరాస్యత ఉద్యమంలో చదువు గురించి పాడతాను. చదివే మనిషికి జీవమురా, చదివే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టము కాదు, చదువంటే మనకిష్టం ఉంటే, చదివే మనిషికి జీవమురా, చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టం కాదు, చదువంటే మనకిష్టం ఉంటే, చదువే మనిషికి జీవమురా.
మానవుని కాలములో ఏ మాటలు పుట్టని రోజులలో ఆది మానవుని కాలములో ఏ మాటలు పుట్టని రోజులలో ఆది మానవుని కాలములో ఏ మాటలు పుట్టని రోజులలో ఆది మానవుని కాలములో ఏ మాటలు పుట్టని రోజులలో భావము తెలిపే ఆతృతలో తొలి ధ్వని పలికెనులే భాషగా తొలి ధ్వని పలికెనులే భాషగా చదివే మనిషికి జీవమురా చదివే మనిషికి జ్ఞానమురా చదువుకోవడం కష్టం కాదు చదువంటే మనకిష్టం ఉంటే చదివే మనిషికి జీవమురా జ్ఞానం పెరిగెను శాస్త్రంగా అది మానవ ప్రగతికి అస్త్రంగా జ్ఞానం పెరిగిన శాస్త్రంగా అది మానవ ప్రగతికి అస్త్రంగా తరతరాల త్యాగంగా విరిచెను చదువులు వేగంగా విరిచెను చదువులు వేగంగా చదువే మనిషికి జీవమురా చదువే మనిషికి జ్ఞానమురా చదువుకోవడం కష్టం కాదు చదువంటే మనకిష్టం ఉంటే చదివే మనిషికి జీవమురా తెలివికి మూలము చదివేరా చెడు చేయని చెలిమి చదివేరా తెలివికి మూలము చదివేరా చెడు చేయని చెలిమే చదివేరా దొంగలు తోయని సత్తురా చదువు భవితకు బంగారు విత్తురా దొంగలు తోయని సత్తురా చదువు భవితకు బంగారు విత్తురా చదువు భవితకు బంగారు విత్తురా చదువే మనిషికి జీవమురా చదువే మనిషికి జ్ఞానమురా చదువుకోవడం కష్టం కాదు చదువంటే మనకిష్టం ఉంటే చదివే మనిషికి జీవమురా మనిషికి అందము చదివేరా ఆ చదువుకు అర్థం మనసేరా మనిషికి అందం చదివేరా ఆ చదువుకు అర్థం మనిషేరా మనిషికి అందము చదివేరా ఆ చదువుకు అర్థం మనసేరా మనిషికి అందం చదివేరా ఆ చదువుకు అర్థం మనిషేరా చీకటి వెలుగుల లోకములో చీకటి వెలుగుల లోకములో వెలుగుల ప్రతినిధి చదివేరా వెలుగుల ప్రతినిధి చదివేరా చదువే మనిషికి జీవమురా చదువే మనిషికి జ్ఞానమురా చదువుకోవడం కష్టం కాదు చదువంటే మనకిష్టం ఉంటే చదివే మనిషికి జీవమురా చదువంటేనే ధైర్యమురా నీ వెంట చదువుంటే శౌర్యమురా చదువంటేనే ధైర్యమురా నీ వెంట చదువుంటే ధైర్యమురా చదువంటేనే ధైర్యమురా నీ వెంట చదువుంటే శౌర్యమురా చదువంటేనే ధైర్యమురా నీ వెంట చదువుంటే శౌర్యమురా చదువుల సారం బ్రతికేరా ఆ బ్రతుకుల స్వర్గము చదివేరా చదువుల సారం బ్రతికేరా ఆ బ్రతుకున్న స్వర్గము చదివేరా ఆ బ్రతుకున్న స్వర్గ
మార్గం చదివేరా. చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా. చదువుకోవడం కష్టం కాదు, చదువంటే మనకిష్టం. చదువే మనిషికి జీవమురా. చదువుకు ఏ కులమున్నదిరా, ఏ మతము చదువును కన్నదిరా. 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 మానవతకు గది సన్నిధిరా, నీ వెదలు తీర్చేటి బంధువురా. మానవతకు గది సన్నిధిరా, నీ వెదలు తీర్చేటి బంధువురా. నీ వెదలు తీర్చేటి బంధువురా. చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా. చదువుకోవడం కష్టము కాదు, చదువంటే మనకిష్టం ఉంటే. చదువే మనిషికి జీవమురా. ఎక్సలెంట్ వాడినవే. చదువు యొక్క గొప్పతనాన్ని ఎంత మంచిగా చెప్పినావంటే అసలు నీ రాగాన్ని వింటుంటే మళ్ళా మళ్ళా వినాలనిపిస్తుంది. ఇంకా అయిపోయిందా అన్నట్టుగా ఉంది. చాలా చక్కగా వాడిర్రు. అయితే మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు? అంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉందా? మీ ఇంట్లో గిన చూసిండ్రా పాటలు పాడు? మీ నాయన గాని అమ్మ గాని పాడుతుంటారు కదా ఇంట్లో, నాయనమ్మలు తాతలు ఇట్లా వాడడం ఏమన్నా విన్నారా? లేకపోతే డైరెక్ట్ మీరు ప్రజానాట్య మండలినే విని అక్కడనే నేర్చుకొని పాడడం స్టార్ట్ అయిందా? ఫస్ట్ అప్పట్లో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి మా నాన్న అప్పట్లో ఆ ప్రేల్లో కృష్ణమూర్తి, పోచమ్మన్ జంగయ్య, బలరా శివయ్య, తర్వాత మా ప్రాంతంలో ఆ తెలంగాణ సాయుధ పోరాట చేసే కృష్ణమూర్తి గారికి ముఖ్యమైన అనుచరులు సాకలి సత్తయ్య, బురానుద్దీన్, ఆలంపల్లి ఎల్లయ్య, బూర పుల్లయ్య, బూర మల్లయ్య, బలరా శివయ్య, ఎర్రజెండ మల్లయ్య, సాలసింద్రయ్య. వీళ్ళు అనేక పోరాటాలు చేసి అనేక భూములు పంచినటువంటి పాత్రలో కీలక పాత్ర వహించరు. ఎట్టి సాకిని నశించాలని, ఎర్ర జెండా వర్దిల్లాలని, దున్నేవానికి భూమి కావాలని అనేక పోరాటాలు చేసి అనేక భూములు పంచినటువంటి చరిత్ర మా నాన్నకుంది. ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు. సాకలైలమ్మ పోరాటంలో కూడా మా నాన్న బుర్రకథలు చెప్పేవాడు. తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు రజాకర్లప్పుడు కూడా మా నాన్న సాకల సత్య, బూరపుల్లె, బుర్రమల్లె బుర్రకథలు బ్రహ్మాండంగా చెప్పేవాడు. అప్పుడు మా నాన్న అప్పుడు డప్పు కొట్టడం కానీ, కొంచెం పుల్లంగొయ్య, దమ్మనగొయ్య, ఫ్లూటు, మధ్య ఇట్లాంటివన్నీ కొంచెం కొంచెం పాడ నేర్పడం దాంట్లో మా నాన్న కీలక పాత్ర వహించుడు. నాయన వాడుతుండేనా? నాయన పాడుతుండే, ఆయన బుర్రకథలు చెప్తుండే, చాలా బ్రహ్మాండంగా చేస్తుండే. ఆ నాన్న వల్ల నాకు కొంచెం కళ అబ్బి తొలిగురు. తర్వాత ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే నాకు ప్రజానాట్య మండలి. ఆ అమరవీరులు తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మంది అమరవీరులు అయ్యారు. అప్పట్లో 10 లక్షల ఎకరాల భూమి పంచారు. 10,000 గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలు ఏర్పరుచుకున్నటువంటి ఆ అమరవీరులకు సారి జోహార్ చెప్తూ ఆ అమరవీరుల పాట ఇప్పుడు మీకు వినిపిస్తాను. తప్పకుండా. పేరు వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా, వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా, వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా, వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా. శక్తి కొలవలి సుఖాలైతిరా మా వీరులారా, పొద్దుమే పూలైతిరా. వీరులారా ఎర్ర జెండా బిడ్డలారా, వీరులారా సూరులారా
ఎర్ర జెండా బిడ్డలారా సుత్తి కొడవలి సుఖాలైతిరా మా వీరులారా ఎర్ర జెండా బిడ్డలైతిరా పంట కోసవేలల్లో నాటు చేసి కలుపు తీసి పంట కోసవేలల్లో పంట కోసవేలల్లో పనులలో పడాలైతిరా మా వీరుల్లారా సెలతిరలాగమైతిరా వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా సుత్తి కొడవలి సుఖాలైతిరా మా వీరులారా ఎర్ర జెండా బిడ్డలైతిరా ఆడ సంటి పిట్టలాడు కోటు ఒడిల చేరి నవ్వినప్పుడు ఒడిల చేరి నవ్వినప్పుడు ఒడిల చేరి నవ్వినప్పుడు సంటి పిట్టలాడు కోటు ఒడిల చేరి నవ్వినప్పుడు ఒడిల చేరి నవ్వినప్పుడు ఒడిల చేరి నవ్వినప్పుడు ముద్దు ముద్దు పేరులైతిరా మా పాషనా ఇంటిలోని పిట్టేలైతిరా వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా సుత్తి కొడవలి సుఖాలైతిరా మా వీరులారా ఎర్ర జెండా బిడ్డలైతిరా దానికి పబ్బానికి ఆడబిడ్డలొచ్చినప్పుడు ఆడబిడ్డలొచ్చినప్పుడు పండుగకి పబ్బానికి ఆడబిడ్డలొచ్చినప్పుడు 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 ఆనందంగా గడిపినప్పుడు ఆనందంగా గడిపినప్పుడు ఆనందంగా గడిపినప్పుడు రంగు రంగుల ముగ్గులైతరా మా కృష్ణమూర్తి ముగ్గుల ముక్కలైతరా వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా సుత్తి కొడవలి సుఖాలైతిరా మా వీరులారా ఎర్ర జెండా బిడ్డలైతిరా ఎర్ర జెండ పాతి చేసినట్టి భూములలో చేసినట్టి భూములలో చేసినట్టి భూములలో ఎర్ర జెండ పాతి చేసినట్టి భూములలో చేసినట్టి భూములలో చేసినట్టి భూములలో మొలిసేటి విత్తులైతిరా మా నారాగారే ఇంకా కొంచెం పంటాలైతిరా వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా సుత్తి కొడవలి సుఖాలైతిరా మా వీరులారా ఎర్ర జెండా బిడ్డలైతిరా తెల్లవారు తమోన పల్లెనంత మేలు కొలుప పల్లెనంత మేలు కొలుప పల్లెనంత మేలు కొలుప తెల్లవారు తమోన పల్లెనంత మేలు కొలుప పల్లెనంత మేలు కొలుప పల్లెనంత మేలు కొలుప తల్లి కోడైకు తావెతిరా మా రోషనా పొగమొద్దు వెలుగులైతిరా వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా సుత్తి కొడవలి సుఖాలైతిరా మా వీరులారా ఎర్ర జెండా బిడ్డలైతరా దసరా పండుగ వచ్చినప్పుడు ఊరి జనం చూడబోదే ఊరి జనం చూడబోదే చూడబోదే దసరా పండుగ వచ్చినప్పుడు ఊరి జనం చూడబోదే ఊరి జనం చూడబోదే ఊరి జనం చూడబోదే మీరు పొలపిట్టేలే వస్తారా మా సోళ్ళరా ఆకులైతరా వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా సుత్తి కొడవలి సుఖాలైతరా మా వీరులారా ఎర్ర జెండా బిడ్డలైతరా
దారి దూపే స్తూపాలయ్యి దారి దూపే స్తూపాలయ్యి ఊరి కొయ్యతో వాళ్ళ దారి దూపే స్తూపాలయ్యి దారి దూపే స్తూపాలయ్యి దారి దూపే స్తూపాలయ్యి పూలలో బాణమైతిరా మా వీరుల్లారా ఉద్యమాల జాడలైతిరా వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా సుత్తి గొడవలి సుఖాలైతిరా మా వీరులారా ఎర్ర జెండా బిడ్డలైతిరా అమరవీరులకు జోహార్ జోహార్ అమరవీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం సూపర్ అన్న. ఒళ్ళు గగురు పడుస్తుంది మీరు పాటలు పాడుతుంటే. ఎర్రజెండా గొప్పతనం, ఎర్రజెండా ఎట్లా పోరాటం చేసింది ఏంది అనేది నిజంగా చాలా మంచిగా వాడుతున్నారు. అసలు ఉద్యమ ప్రస్థానం ఏంది, ఎట్లా వచ్చిండ్రు మీరు ఉద్యమంలకు? మా నాన్న తెలంగాణ సాయుధ పోరాటం. మా కుటుంబమే విప్లవ కుటుంబం, ప్రజలకు పనిచేసే కుటుంబం అది. మేము బ్రతుకుతూ మిగతా టైంను ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచన మా నాన్నది. ఎర్ర జెండా పట్టుకొని అనేక పోరాటాలు చేసి అనేక భూములు తినిపించి అనేక స్థలాలు ఇప్పించినటువంటి చరిత్ర ఎర్ర జెండాకు ఉంది. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని, దున్నేవానికి భూమి కావాలని, సమానత్వం కావాలని, ప్రజలందరూ ఆ రకంగా ఉండాలని పోరాటం చేసినటువంటి వాళ్ళ పోరాటం నేను చూసిన. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు. అప్పట్లో వాళ్ళ జమానా దళితులకు చదువులు లేవు, ఊరవతల దూరంగా ఉండేవాళ్ళు, చాలా హీనంగా చూశారు. భూస్వాముల దౌర్జన్యాలు, దొరల భూస్వాముల దేశముఖ దేశ పాండవులు మొత్తం ఎదిరించినటువంటి చరిత్ర ఎర్ర జెండకే ఉన్నది. కాబట్టి అట్లాంటి విప్లవ బీజాలు మా నాయన బలంగా వేసింది. కాబట్టి మా నాన్న జెండాను ఖచ్చితంగా తీసుకుపోయిన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎర్ర జెండా పాడుతూ, ఎర్ర జెండా కన్నా ముందు ప్రజానాట్య మండలి పాటలు పాడుతూ ఉంటాను. పాటల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ, బుర్జ్వా కళలు కావు మా ప్రజానాట్య మండలి. కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, సమాజాన్ని చైతన్యపరచడానికే మా కళ, ఒక మంచి మార్గాన్ని నడిపించడానికి మా కళ. దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎవరైతే దోపిడీ చేస్తుంటారో వాళ్ళ కుట్రను బయటలో పెట్టి కుండ వలగొట్టినట్టుగా సవాల్ చేసి పాడేటువంటి పాటలు ఒక ప్రజానాట్య మండలికే తప్ప ఈ దేశంలో గాని ఈ ప్రపంచంలో ఇంకా ఏ సంస్థ కూడా లేనటువంటి చరిత్ర ఉన్నది ప్రజానాట్య మండలికి. అది నా జీవితం ప్రజానాట్య మండలికి అంకితం. మీరు అట్లా నుంచి ప్రజానాట్య మండలి నుంచి మీరు ఉద్యమంలోకి ఎర్ర జెండా ప్రజానాట్య మండలి. ఇలా మాట్లాడుతున్న శక్తి, ఈ జ్ఞానాన్ని ఇచ్చింది కూడా మా ఎర్ర జెండా ప్రజానాట్య మండలి. అయితే ఆడోళ్ళ మీద, దేశం మీద చాలా దాడులు జరుగుతున్నాయి, అన్ని రకరకాలుగా అవుతున్నాయి. ఆడోళ్ళకి సంబంధించి ఒక పాట, మహిళలకు సంబంధించిన ఒక పాట పాడు. నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా, ఏ క్షణమైనా నేనేమైనా, వేదనలో శోధనలో వేకువలో చీకటిలో 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 నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా, ఏ క్షణమైనా నేనేమైనా. చిట్టి చేతులతో తట్టలు మోస్తూ పొట్టలు నింపేవాళ్ళు, చిట్టి చేతులతో తట్టలు మోస్తూ పొట్టలు నింపేవాళ్ళు, ఏడుపు మరుకలు పాత పేలుకలు తనువును మోసేవాళ్ళు. సౌభాగ్యపు విధాతలా జాతి కళల ప్రదాతలా, సౌభాగ్యపు విధాతలా జాతి కళల ప్రదాతలా, ఏ పేగు ప్రేమకు పుట్టి పెట్టని స్వేచ్ఛా భారతి సవతి బిడ్డలా, మన స్వేచ్ఛా భారతి సవతి బిడ్డల. నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా, ఏ క్షణమైనా
నేనేమైనా చక్కటి సొగసును మెత్తటి మనసును మంటలకిచ్చేవాళ్ళు పుట్టక ముందే పచ్చని బ్రతుకులు కత్తులకిచ్చేవాళ్ళు మెత్తటి మనసును చక్కటి సొగసును మంటలకిచ్చేవాళ్ళు దేవతల ప్రతీకలా ప్రతివతల పోలికలా దేవతల ప్రతీకలా ప్రతివతల పోలికలా అతివలు అంటే చీకటి సముద్రం తీరం వెతికే నావికులా తీరం వెతికే నావికులా నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా ఏ క్షణమైనా నేనేమైనా ఉరుములు మెరుపులు గగనపు కాంతకు ఆభరణాలనలేమో ఉరుములు మెరుపులు గగనపు కాంతకు ఆభరణాలనలేమో మేఘపు ఉరుముల తమురుక నాదం పెన్నెల నవ్వనలేమో విలయానికి సంకేతం ఉప్పెనలా సంగీతం విలయానికి సంకేతం ఉప్పెనలా సంగీతం ఏ మమతకు లోచని అభాగ్య జీవుల గుండె చప్పుడుల ప్రతిరూపం ఇది గుండె చప్పుడుల ప్రతిరూపం నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా ఏ క్షణమైనా నేనేమైనా వేదనలో శోధనలో వేకువలో చీకటిలో 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 నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా ఏ క్షణమైనా. సూపర్ అన్న, మహిళల మీద పాట జబర్దస్త్ ఉంది, ఆలోచింపజేస్తుంది పాట. ఖచ్చితంగా ఒక రాయిని కూడా కరిగిస్తుంది. తన దోపిడికి ఏ విధంగా గురి అయిపోతున్నాడో, ఎలా మోసపోతున్నాడో స్పష్టంగా వాని కష్టం గురించి చెప్పి ఒక మంచి మార్గం నడిపించేటువంటి పాట. పాటకు ఆ శక్తి ఉంది, జ్ఞానోదయం కలుగుతుంది పాట వల్లనే, మంచి మార్గం చూపిస్తుంది పాట. నీకు పాట అంటే ఎంత ఇష్టమో పాట రూపంలోనే చూపెట్టాలి. ఇప్పుడు మీరు ప్రజానాట్య మండలి మాకు దిక్సూచి శబ్దరశ్మి, ప్రతి సమస్యలో శబ్దరశ్మి ఓపియన్ థియేటర్ మీద, ప్రజల సమస్యల మీద, దోపిడీ వ్యవస్థ మీద అనేక నాటకాలు రాసి మేము ప్రదర్శిస్తుంటాం. 1000 మంది కళాకారుల చేత ప్రదర్శిస్తుంటాం. శబ్దరశ్మిది ఢిల్లీలో గజియాబాద్. శ్రమజీవులను, కార్మికులను ఏ విధంగా పెట్టుబడిదారు సమాజం ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు అనే దానిపైన అల్లా బోల్ అనే నాటిక ఢిల్లీలో గజియాబాద్ అనే గ్రామంలో ప్రదర్శిస్తుంటే కొంతమంది హున్మాదులు కత్తులతో దాడి చేసి అతి ఘోరంగా చంపేసిరు శబ్దరశ్మి. ఆ ఘటన స్థలానికి శబ్దరశ్మి భార్య వచ్చి ఏడవలే. ఒక్క వీరుడు మరణిస్తే 1000 మంది వీరులు పుట్టుకొస్తారని చెప్పింది. ఏ ఆశయం కోసం శబ్దరశ్మి చచ్చిపోయిండో, ఏ నాటకం ప్రదర్శించే అంశంలో అతడు అమరుడైండో, ఆ నాటకాన్ని మొత్తం అల్లాబోల్ అన్న నాటకాన్ని ఆ బస్తీలోనే ప్రదర్శించింది. మాలశ్రీ మాట చెప్పింది. అంత గొప్ప ప్రజానాట్య మండలి అంటే మామూలు విషయం కాదు. తెలంగాణ సాయుధ పోరాటంలో కాకుండా స్వతంత్ర ఉద్యమాలలో కూడా అనేక విప్లవ గీతాలు పాడి ప్రజలను చైతన్యపరిచినటువంటి చరిత్ర ప్రజానాట్య మండలికి తప్ప వేరే సంస్థలకి ఏది లేదు. అందుకే శబ్దరశ్మి మాకు దిక్సూచి. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం.
కళ కాసుల కోసం కాదు ఉమ్. అని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు. మహానుభావుడు, ఒక రచయిత, డైరెక్టర్ ఉమ్. మాకు దిక్చూసి. అందుకే ఆ పాట అంటే చాలా ఇష్టం కాబట్టి ఉమ్. ఈ సందర్భంగా అస్మి పాట పాడుతాను. దేశ రాజధాని నసట చెరగని నెత్తుటి తిలకం హస్మి సూర్యరశ్మి హస్మి సూర్యరశ్మి హస్మి సూర్యరశ్మి దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హస్మి దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హస్మి భావిస్వర భాస్వరాన్ మండించటి సూర్యరశ్మి హస్మి సూర్యరశ్మి హస్మి సూర్యరశ్మి దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హస్మి చెరగని నెత్తుటి తిలకం హస్మి లక్షలాది హృదయాలను కదిలించే ఎదనిదని లక్షలాది హృదయాలను కదిలించే ఎదనిదని నిదురోయే బ్రతుకులను మేల్కొల్పే కదనీదని అధికారం కురిపించిన కత్తువాన నడి రోడ్డుల నిన్ను ముంచను నెత్తురులోనా దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హస్మి భావిస్వర భాస్వరాన్ మండించటి సూర్యరశ్మి హస్మి సూర్యరశ్మి హస్మి సూర్యరశ్మి దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హస్మి చెరగని నెత్తుటి తిలకం హస్మి గజియాబాద్ వీధి గొంతు గద్గద గంబాయి గజియాబాద్ వీధి గొంతు గద్గద గంబాయి వేల కళ్ళ అశ్రుజలం గనిభవించిపోయే ఉన్మాదుల ఉక్కు మూట్ల కింద భావ ప్రకటన స్వేచ్ఛ గుండె నలిగిపోయే ఆ గుర్తులు మిగిలిపోయే దేశ రాజధాని చెరగని నెత్తుటి తిలకం హస్మి భావిస్వర భాస్వరాన్ మండించటి సూర్యరశ్మి హస్మి సూర్యరశ్మి హస్మి సూర్యరశ్మి దేశ రాజధాని చెరగని నెత్తుటి తిలకం హస్మి చెరగని నెత్తుటి తిలకం హస్మి సూర్యుని ప్రసరించడమే మార్పు తల్లి నేరమా సూర్యుని ప్రసరించడమే మార్పు తల్లి నేరమా వెన్నెల వర్షించడమే నా తల్లి పాపమా ఆ ఆ సూర్యుని ప్రసరించడమే మార్పు తల్లి నేరమా వెల్లెల వర్షించడమే నా తల్లి పాపమా చెలరేగిన భావాలకు కళారూపమిస్తే నడి రోడ్డుల ప్రజాకవిని నరికి పారేయడమా దేశ రాజధాని చెరగని నెత్తుటి తిలకం హస్మి చెరగని నెత్తుటి తిలకం హస్మి భావిస్వర భాస్వరాన్ మండించటి సూర్యరశ్మి హస్మి సూర్యరశ్మి హస్మి సూర్యరశ్మి
చెరగని తిలకం హస్మి చెరగని నెత్తుటి తిలకం హస్మి ఊగిసలాడే కవుల ఊహల నిండా ఊగిసలాడే కవుల ఊహల నిండా ఉద్వేగం నింపెనని వెదరేసిన జెండా కాలం ప్రకటించింద నీ హత్యా బలిలోనే అచ్చమైన ప్రజాపములు అగ్ని వంటి వారని అచ్చమైన ప్రజా కవులు అగ్ని వంటి వారని దేశ రాజరాణిలో చెరగని నెత్తుటి తిలకం హస్మి భావిస్వర భాస్వరాన్ని పండించటి సూర్యరశ్మి హస్మి సూర్యరశ్మి హస్మి సూర్యరశ్మి దేశ రాజరాణిలో చెరగని నెత్తుటి తిలకం హస్మి చెరగని నెత్తుటి తిలకం హస్మి అద్భుతమే అన్న, నిజంగా మస్తు వాడుతున్నావు. ఆ మహనీయుని త్యాగం కూడా నిజంగా చాలా గ్రేట్ అసలు, ప్రజల కోసం అంతా. అంటే అయితే చేనేత కార్మికుల కోసం పాడిన పాట చాలా అద్భుతంగా వాడతారు మీరు. వాళ్ళ బతుకులలో ఉన్నటువంటి ఆ బతుకులన్నీ కూడా కండ్లకు గట్టినట్టు కనబడతాయి మీరు పాట పాడుతుంటే. అది కూడా ఒక్కసారి పాట వినిపిస్తే సంతోషం. చేనేత కార్మికులు ఈ దేశంలో కాకుండా ప్రపంచంలో పెద్ద చరిత్ర ఉన్నది చేనేత కార్మికులకు. దేవానా దేవతలకు పట్టు వస్త్రాలు ఇచ్చినటువంటి చరిత్ర, మానవులకు కూడా పట్టు వస్త్రాలు ఇచ్చినటువంటి చరిత్ర చేనేత కార్మికులకు ఉన్నది. రామనాథం అగ్గిపెట్టెలో పెట్టేటువంటి చీరను తయారు చేసినటువంటి చరిత్ర ఈ చేనేత కార్మికులకు ఉన్నది. చేనేత కార్మికులకు బతుకు తెరువు లేక, వాళ్ళు నేసిన బట్టలు అమ్మడబోక, వాళ్ళ జీవనము నడవక అనేక మంది చేనేత కార్మికులు నేల రాలిపోయారు. ఆ పోగులకే ఉరేసుకొని చచ్చినటువంటి చేనేత కార్మికులు అసొంటి పరిస్థితి వచ్చింది దేశంలో. గద్వాల గాని, సిరిసిల్ల గాని, పోచంపల్లి గాని మంచి మంచి నేత కార్మికులంతా జీవనం గడవక, ఒక పక్క విష సంస్కృతి, సామ్రాజ్యవాదుల వచ్చినటువంటి ఉత్పత్తి చేసినటువంటి బట్టలు, వాళ్ళు కష్టపడి శ్రమించి నేసినటువంటి బట్టలు, పట్టు వస్త్రాలు అమ్మడబోక, జీవన విధానం వెళ్ళక అనేక రకాలుగా ఇబ్బందుల పాలై, మానసికంగా అప్పులు కట్టలేక, పిల్లలను చదివించుకోలేక ఇల్లు గడవక అనేక మంది చేనేత కార్మికులు నేల పాలయ్యారు. ఒక గద్వాలని 70 మంది చనిపోయారు. అట్లాంటి చరిత్రకారులను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి ఆ చేనేత కార్మికుల, ఆ శ్రామికుల మీద, అన్నల మీద కూడా పాడతారు. చితికిన చేనేతలంటే మృత్యువా, ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ, ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ, చితికిన చేనేతలంటే మృత్యువా, ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ, ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ, ఆడి పాడే వయసులోన బ్రతుకు చెరక తిప్పలేక, ఆడి
ఆడి పాడే వయసులోన బతుకు చెరక తిప్పలేక ఆడి పాడే వయసులోనే బ్రతుకు చెరక తిప్పలేక ఆడి పాడే వయసులోన బతుకు చెరక తిప్పలేక అడుగుతున్న చెప్పమ్మ చదువు ఆశ తీరక అడుగుతున్న చెప్పమ్మ చదువు ఆశ తీరక చితికిన చేనేతలంటే మృత్యువా ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ చితికిన చేనేతలంటే మృత్యువా ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ తొలి కోడి కూత మొదలు మగ్గాల కుంట చేరి మగ్గాల గుంట చేరి మగ్గాల గుంట చేరి తొలి కోడి కూత మొదలు మగ్గాల కుంట చేరి మగ్గాల గుంట చేరి మగ్గాల గుంట చేరి గడియ గడియ మా కన్నులు దారాలను వెతుక్కుంటూ మా కన్నులు దారాలను వెతుక్కుంటూ గడియ గడియ మా కన్నులు దారాలను వెతుక్కుంటూ దారాలను వెతుక్కుంటూ దారాలను వెతుక్కుంటూ మగ్గాల కప్పులకు మా బాధలు చెప్పుకుంటూ అయ్యో మగ్గాల కప్పులకు మా బాధలు చెప్పుకుంటూ గాలిలోన దీపములే రోజులను గడుపుకుంటూ గాలిలోనే దీపములే రోజులను గడుపుకుంటూ చితికిన చేనేతలంటి మృత్యువా ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ పలుపు పెరుచపరుచుకొని ఆసు పూసి అచ్చులకి ఆసు పూసు అచ్చులద్ది ఆసు పూసు అచ్చులద్ది పలుపు పెరుచపరుచుకొని ఆసు పూసి అచ్చులకి ఆసు పూసి అచ్చులతికి ఆసు పూసి అచ్చులతికి ఈలు చుట్టూ నూలకు గంజి పెట్టి రంగులద్ది గంజి పెట్టి రంగులద్ది గంజి పెట్టి రంగులద్ది పూట పూట కస్తులతో కాము తోలు తొక్కుతూ అయ్యో పూట పూట బస్తులతో కాము తోలు తొక్కుతూ ఇంటిల్లి పాది సాగిరితో ఎముకల కూడవుతున్నా ఇంటిల్లి పాది సాకిరితో ఎముకల కూడవుతున్న చితికిన చేనేతలంటే మృత్యువా ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ ఇలా చేనేత కార్మికుల గురించి మహాద్భుతంగా పాటలు ఉన్నాయి. బండి సత్తన కూడా చాలా పాటలు రాశారు. మళ్ళీ వచ్చినప్పుడు చేనేత కార్మికులు కూడా మళ్ళీ పాడతారు ఖచ్చితంగా. అయితే ఎంత మంచిగా ఉందంటే వాళ్ళ బతుకులన్నీ కండ్లకు కనబడుతున్నాయి. వాళ్ళని చూడకపోయినా కూడా ఇక్కడనే కనిపిస్తున్నట్టు ఉంది. నిజంగా అసలు ఎంత బాధాకరం వాళ్ళ బతుకులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అమ్ముడు ఒక వాళ్ళ బతుకులు వెళ్ళక నిజంగా చాలా బాగా పాడారు. అయితే చదువు మూడో కన్ను అనే ఒక పాట పాడతారు మీరు. పాడతానమ్మా. అది అద్భుతంగా పాడతారు. సరే, అది కూడా ఒక్కసారి మాకు వినిపించారు. సరే పాడతారు. 1990లో అక్షరాస్యత ఉద్యమంలోనే ప్రముఖ దర్శకుడు, గొప్ప రచయిత, డైరెక్టర్ మా దేవేందర్ అన్న రచించినటువంటి గీతం చదివే మంచికి జీవంరా దేవేందర్ అన్న. తర్వాత ఈ చదువంటే మూడో కన్ను కూడా అన్ననే రాసినటువంటి గీతం. ఆ గీతాన్ని కూడా ఇప్పుడు పాడతాను ఖచ్చితంగా. చదువంటే మూడో కన్ను ఓ విద్యార్థి,
చూపును అది సమస్త విశ్వం ఓ విద్యార్థి. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మళ్ళా భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందము చదువురా, అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. సాగర గర్భాలలోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. సాగర గర్భాలలోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు, అజరామర చరిత్రకు దర్పణమే చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. మానవతా మందిరముల దేవుడురా చదువు, మానవతా మందిరముల దేవుడురా చదువు. శాంతి కోరు వైతాళిక గానవురా చదువు, మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు. వసుదైక కుటుంబానికి గురువేరా చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. మానవ పరిణామములో విశ్వరూపమే చదువు, మానవ పరిణామములో విశ్వరూపమే చదువు. దానవుల పరిమార్చే ఆయుధమే చదువు, సామ్యవాద వ్యవస్థకు విజయమే చదువు. ధన సామ్యపు చిత్తులను సాగనివ్వదు చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేం, పోరాటము లేనిదే దేనిని సాధించలేం. చదువు లేకపోతే దాని విలువలు గాయించలేం. నడవాలిన ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపుబాట, తప్పక వికసిస్తుందిలే భారతమ్మ కలల తోట. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. చదవాలిరా ఎక్సలెంట్. నిజంగా చదువు గొప్పతనం మంచిగా చెప్పిండ్రు. ప్రతి ఒక్కరు నిజంగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటది, వాళ్ళకి జ్ఞానం వస్తుంది. ప్రతి విషయంలో కూడా చదువు లేకపోతే నిజంగానే సున్నా.
ఎర్ర జెండా గుండెలోన అనే పాట ఉంది చూసినావా, అదైతే మస్తు వాడతారు. నేను విన్నా ఒకసారి, మళ్ళా వినాలనిపిస్తుంది. ఒక్కసారి వాడుర్రా పాట. సరే, అది ఎర్ర జెండా చరిత్ర ఈ దేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా మామూలు చరిత్ర అది ఎర్ర జెండా. ఈ దేశంలో ఎర్ర జెండా అనేది పేద ప్రజలకు ప్రాణవాయు, అదో కన్న తల్లి. కాబట్టి ఆ ఎర్ర జెండా కోసం పేద ప్రజలు అందరు ఆరోగ్యంగా ఉండాలని, అందరికి భూములు ఉండాలి, అందరికి సమానత్వం కావాలని, ఈ దోపిడీ రాజ్యం, ఈ పెట్టుబడిదారి రాజ్యం మొత్తం భూస్వాప్తం కావాలని చెప్పి అనేక పోరాటాలు చేసి ఆ గుండెలో ఒరిగినటువంటి పాట తప్పకుండా పాడతారు. సూపర్ ఉంటది ఆ పాట. ఎర్ర జెండేరా ఎర్రెర్ర జెండేరా ఎర్ర జెండ గుండెల్లో నవరికిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. మా శత్రు వీరులోయమ్మ, పోరాటాల తీరులోయమ్మ, ఎర్ర జెండ గుండెల్లో వరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. రక్తంతోనే చక్రం తిప్పి గణపనారలా మిల్లులు నడిపి, రక్తంతోనే చక్రం తిప్పి గణపనారలా మిల్లులు నడిపి, జీవితాలతో ఆటలు వాడే యజమానుల చెదరొట్టిన వాళ్ళు, ఎర్ర జెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. లాఠీలైనా తూటాలైనా ఉద్యమాన్నింకా ఆపలేవాని, లాఠీలైనా తూటాలైనా ఉద్యమాన్నింకా ఆపలేవాని, గుండెకు గుండెను చూపిన వాళ్ళు, నెత్తురు ముక్కును చూసిన వాళ్ళు, ఎర్ర జెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. చేతిల కంచం సంకల బిడ్డ ఊరు వాడలా తిరిగిన వాళ్ళు, చేతిల కంచం సంకల బిడ్డ ఊరు వాడలా తిరిగిన వాళ్ళు, మా ఆకలి ముందు దోపిడి కోటలు కూలిపోవుగా ఖాయమన్నారు, ఎర్ర జెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. బంధుల కత్తిపోట్లకు రాలిపోయిన మొగ్గలు వాళ్ళు, బంధుల కత్తిపోట్లకు రాలిపోయిన మొగ్గలు వాళ్ళు, కష్టజీవుల ఐక్యత చాటి నేలకు ఒరిగిన మందారాలు, ఎర్ర జెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపుల ఆకలి పోరై, ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపుల ఆకలి పోరై, సీమల దండై ఉరికిన వాళ్ళు, పాముల కూరల పీకిన వాళ్ళు, ఎర్ర జెండ గుండెల్లో వరికిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా.
వీరులారమ్మి అర్థనాదాలు రగిలే పోరుకు సైరన్ వగను వీరులారమ్మి అర్థనాదాలు రగిలే పోరుకు సైరన్ వగను సూరులారమ్మి కంటి సూపులు కార్మిక శక్తుల సన్నటలగును ఎర్ర జెండా కుంటల్లో వరికిన వాళ్ళురా పోరాటాల జెండానే ముంతాడిన 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 వాళ్ళురా. అద్భుతంగా వాడినరు. అడిగిన పాటలన్నీ వాడి మీ టైం ని స్పెండ్ చేసి మాకు ఇక్కడికి వచ్చి మేము అడిగిన పాటలన్నీ వాడినరు. దుమ్ము లేపిండ్రు నిజంగా మా ప్రోగ్రామ్ ని. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఇది ఇయాల్టి పాటల బండి. ఇంకో గెస్ట్ తోని మళ్ళా కలుద్దాము, మళ్ళా దుమ్ము రేపుదాము. ధన్యవాదాలు.